నమస్తే వెల్కమ్ టు JLTV7 న్యూస్। భూ తగాదాల్లో తొందరపడకండి, కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలి, అంతేగాని ప్రాణాల మీదకి తెచ్చుకుని సాధించాల్సింది ఏమీ ఉండదు। ఇది వాస్తవం। దేశంలో ఎక్కడో ఒక చోట భూ తగాదాల్లో చిలికి గాలివానగా మారి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు। ఈ విషయంలో సొంత కుటుంబంలో భాగస్వాములతో తరచూ తగాదాలు పెట్టుకోవడం, తిన్న తిండి పైకి పెట్టకుండా అనేక సంఘటనలు చోటు చేసుకోకుంటున్నాయని తెలుపడంలో ఎలాంటి సందేహం లేదు। భూ విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించుకోవాలి లేదా కోర్టుల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ప్రాణాలపై తెచ్చుకోకూడదని JLTV7 యాజమాన్యం భావిస్తుంది। ఈ విషయంలో ఘర్షణలకు దిగడం, ఒకరికొకరు కొట్టుకోవడం, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏమి సాధించినట్టు? కేవలం పగలు పెంచుకోవడం తప్ప మరేమీ ఉండదు। ఆ పగలు జీవితం ఉన్నంత వరకు కొనసాగడం, సమాజంలో చులకన భావంతో ఉండడం సమంజసమేనా? నిన్నగాక మొన్న నారాయణపేట జిల్లా ఉట్నూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో భూ తగాదాలు, దాయాదుల పోరు ఒకరు ప్రాణాలు కోల్పోయారు। ఈ దుర్ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి। తెలంగాణ రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం సృష్టించింది। చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కలగజేసుకోవాల్సి వచ్చింది। ఇది ఎవరిని ఉద్దేశించి తెలపలేదు। భూ తగాదాల విషయంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆలోచించి పరిష్కరించుకోవాలి। ఆవేశానికి లోనే ఘర్షణలు చేసుకోవడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సరైంది కాదు। బ్రతికుంటే ఎన్నో సాధించుకోవచ్చు, చనిపోతే ఏమీ సాధించలేమని గుర్తుంచుకోండి। చిన్న పోర్ల గ్రామంలో భూ తగాదాల, దాయాదుల పోరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న దృశ్యాలు। అలాంటి జోలికి పోవద్దని మా మనవి।